అమ్మ మీ పేరమ్మా? మంగతల్లి అండి, చదరం మంగతల్లి. మంగతల్లి గారు ఏంటి అనకాపల్లి డిస్ట్రిక్ట్ అని ఉంది, అనకాపల్లి నుండి వచ్చేసారా మీరు? అనకాపల్లి నుంచి వచ్చామండి. ఏంటి అంత దూరం నుండి వచ్చారండి మీటింగ్కి? వచ్చామండి, మరి ఇంపార్టెంట్ అవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, మరి అన్ని అవకాశాలన్నీ ఇస్తున్నారు కదండి. అతను అంత కష్టపడినప్పుడు మనం రావడంలో తప్పులేదు కదండి, అందుకే వచ్చామండి. అంటే నేను అడిగింది ఎందుకంటే గతంలో చాలా దూరం నుండి బస్సుల్లో తరలించి తీసుకొచ్చేవారు మీటింగులకి, జనాలు ఇబ్బంది పెట్టేసి, అంటే రాకపోతే మీకు పెన్షన్ కట్ చేస్తామని లేదంటే ఏదో పథకాలు తీసేస్తామని చెప్పేవారు. సో ఇప్పుడు కూడా అలానే చెప్పారా లేదంటే మీరే స్వచ్ఛందంగా వచ్చారా మీటింగ్? స్వయం కృషితో వచ్చామండి, కష్టపడి స్వయం కృషితో వచ్చామండి. ఇష్టమా చంద్రబాబు గారు అంటే? ఇష్టమేనండి. ఆయన అంటే ఎందుకు ఇష్టం? ఏం లేదు, మరి ఆయన చేసిన పనులు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఆడవాళ్ళంటే రోడ్డు మీదకి రావాలంటే భయం వేసేది. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ గుంటే వచ్చి ఒక ఆడమ్మాయిలు రోడ్డు మీద తిరగాలంటే ఆయన వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందండి. అందుకని ఇంకా ఆయన తరం వస్తుంది కాబట్టి అతనంటే మరి ఇష్టం. 6 నెలల పాలన చూస్తే ఏమనిపిస్తుంది ఒక మహిళగా మీకు? బాగా అనిపిస్తుంది, బాగుందండి. చాలా మంది లేదండి, బాగానే ఉందండి, బాగుందండి, చాలా బాగుందండి. ఇంకా మంచిగా పనులు చేస్తారని, ఇంకా అందరినీ ఒక పేద కుటుంబాన్ని ఇంకా ఉన్నంత అభివృద్ధిలో తెస్తారని, ఒక పేద గొప్ప లేకుండా తేడాగా పనులు చెప్తారండి. చాలామంది ఈ చదువుకున్న పిల్లలందరూ ఉద్యోగాలు లేక ఈ హైటెక్ డౌన్ అయిపోయిందని తిరుగుతున్నారండి. చదువుకున్న పిల్లలందరూ లేక చాలా పరిస్థితి బాగాలేదండి. వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి ఆయన కూడా వాళ్ళ ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం ఉండి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి ఎంతో కష్టపడి పిల్లలు చదివించినప్పుడు ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నారండి పిల్లలు. వాళ్ళకు కూడా మంచిగా ఉద్యోగాలు ఇస్తారని మేము ఆశిస్తున్నామండి. తల్లిదండ్రులు కూడా కొడుకు ఉద్యోగం వచ్చిందంటే తల్లిదండ్రులు కూడా బాగా ఆనందపడతారు కదండి. ఒక కొడుకు వల్ల కొన్ని కుటుంబాలు, ఒక భార్య, ఒక పిల్లలు, ఒక తల్లి, ఒక తండ్రి, ఇంత అప్పజల్లి ఇంతమంది ఒక ఉద్యోగం వల్ల బతుకుతారండి. అందుకని అతను చూడడానికి ఇంత దూరం నుంచి వచ్చామండి. పథకాలు ఇచ్చారు కదా, దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, వచ్చాయా మీ అందరికి? మహిళలు వస్తాయండి, అంటే అప్లై చేశారు మాట, అన్నీ అప్లై చేశారు, వస్తాయి. మాట ఇచ్చారంటే ఆయన నిలబెట్టుకుంటారు. పరిపాలన బాగా చేస్తున్నారు. గతంలో ఉద్యోగ అవకాశాలు వచ్చేవి కాదు, పిల్లలంతా ఖాళీగా తిరిగేవారు, ఎక్కడ ఉపాధి ఉండేది కాదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేవారని చెప్పేవారు. సో మరి బాబు గారు వచ్చారు, ఇక్కడే అమరావతిని రాజధానిగా చేశారు, చాలా కంపెనీలు తీసుకొస్తాం అంటున్నారు లోకేష్ బాబు గారు కూడా. నమ్మకం ఉందా మీకు? వాళ్ళ ఉన్నదండి, వైజాగ్ కూడా వస్తుందని ఇస్తానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు వైజాగ్ ఇస్తామండి, చిన్న చిన్న కుటుంబాలు కూడా బతకవలసిన అవకాశాలు మేము ఇప్పిస్తామని అన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి అందరూ కూడా మా కొడుకులకు ఉద్యోగం ఇస్తారని అందరూ ఎదురు చూస్తున్నారండి. వాళ్ళ ఎదురు చూపుల్లోనూ ఆయన ఆనందం ఇస్తారని మేము కోరుతున్నామండి. మీరు వైజాగ్ అంటున్నారు, మరి వైజాగ్ మీకు వైజాగ్ని రాజధానిగా చేస్తామన్నాడుగా జగన్ గారు. సో అతన్ని కాదనేసి ఈయనకి ఎందుకు ఓటేసేసారు మీరు? రాజధాని వద్దా మీకు వైజాగ్? వద్దండి, కావాలి, అంతా కావాలి, అందరూ కావాలి. కాకపోతే మనకి పని, ఇప్పుడు మీరు వచ్చారు, నేను వచ్చాను, మంచి ఆకలితో ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, ఈరోజు మీరే మాకు గొప్ప కదండి. అది అయితే చంద్రబాబు పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండబట్టి ఇంత జనం ఎలా వచ్చారండి చూడండి, కష్టపడి బస్సుల్లో ఆడవాళ్ళు చూడండి ఎంతమంది వచ్చారు. అవునండి, చాలా బాగుంది. నా పేరు మాదిటి వెంకట నాగేశ్వరి, మాది అనకాపల్లి నుంచి వచ్చాము, అందరం కలిసి వచ్చాము. బాబు గారి పాలన ఎలా అనిపిస్తుంది? స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తారని మేము అనుకున్నాం, ఆయన చెప్పడం జరిగింది, అలా చేస్తారని కూడా నమ్మకం కూడా మాకు ఉంది. తర్వాత ఏంటంటే మెయిన్ రైతుకి న్యాయం చేయాలండి, ఎవరు వచ్చినా సరే. మెయిన్ వెన్నుముక రైతు లేనిదే మనకు ఫుడ్ లేదు. ప్రతి రంగాలుగా అన్ని రంగాలు కూడా డెవలప్ అయిన రైతు మట్టుకి అక్కడే ఉంటున్నారు. ఆ రైతుని మట్టుకు బాగా ఉద్ధరించాలనేసి మేము అనుకుంటున్నాం. వ్యవసాయ కుటుంబం మీది? మా పిల్లలు ఉద్యోగస్తులే. మీరు మేము చూస్తున్నాం కదండి, మాది వ్యవసాయం ఉంది. ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా కల్పించారు. అండ్ 24 గంటల్లోనే ధాన్యం వడ్లు ఏదైతే మిల్లుకి పంపిస్తున్నారో 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు రైతుకి డబ్బులు పడిపోతున్నాయి. గతంలో ఇట్లా పడేవి కాదనేసి చాలా మంది చెప్తున్నారు, నిజమేనా? అది అంటే మా వరకు అయితే మాకు తక్కువ వ్యవసాయం, మేము తక్కువ, మాకు సరిపడగానే పండించుకుంటాం ధాన్యం గట్రానా. అందుకు మాకు మార్కెట్ సంగతి తెలియదు, కానీ ఇంకా రైతుకు బాగా సబ్సిడీ అని ఈ పిండ్లు, ఎరువులు ఇవన్నీ కూడా సబ్సిడీ మీద వచ్చి రైతుని బాగా సత్కరించాలి. తర్వాత మెయిన్ ఏంటంటే ఉద్యోగం, పిల్లల ఉద్యోగాలకి భవిష్యత్తు మంచి ప్రణాళిక. ఉద్యోగాలు రాలేదు 5 ఏళ్ళలో పిల్లలకి? వచ్చే కొద్ది గొప్ప వచ్చాయండి, అనుకున్నంతగా రాలేదు. చాలామంది ఇంకా ఉన్నారు, అన్నీ కూడా చదివి కూడా అన్ని రంగాలు చదివిన కూడా ఖాళీగా ఉన్నారు. వాళ్ళకు కూడా బాబు గారు ఉద్యోగ అవకాశాలు ఈసారి కల్పించండి కదండి, కల్పిస్తారు. ఆ నమ్మకంతో గెలిపించడం జరిగింది. ఓకే.
సార్ మీ పేరండి? శివలింగారెడ్డి. శివలింగారెడ్డి. రెడ్డి గారా మీరు? ఓకే. ఏంటి మరి బాబు గారు మీటింగ్కి వచ్చారు, రావడానికి గల కారణం ఏంటి? కారణం ఏమంటే ఒక అభిమానం. అభిమానం. అభిమానం ఒకటి. ఏంటి? రాష్ట్ర శ్రేయస్సు కొరకు పాటుపడే వ్యక్తి, ఓకే. ఒక విజనరీ లీడర్ అయినా కాబట్టి అంటున్నాను ఓకే ఇలా అంటున్నారని ఏమనుకోవద్దు. మీరు ఒక రెడ్డి గారు, రాయలసీమ ప్రాంతం అంటే మ్యాక్సిమం రెడ్డిస్ కావచ్చు, వీళ్ళంతా కూడా మొదటి నుండి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీ అండ్ ఎలాగ ఇప్పుడు నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారనేసి పబ్లిక్లో టాక్ రెడ్డి అంటే. సో మీరేంటి బాబు గారికి అభిమాని అని చెప్తున్నారు? నేను రామారావు పార్టీ పెట్టిన 83 నుంచి ఓకే ఇంతవరకు నాకు వయసు 56. ఇట్లే ఉన్నా. కులాలు మతాలు అనేది పక్కన పెట్టాలి. మన రాష్ట్ర శ్రేయస్సు కొరకు ఎవరు పాటుపడతారో కులం కూడి పెట్టదు, అర్థమైందా? కాకపోతే కులాలు చూస్తే మన కుటుంబం లాంటిదే రాష్ట్రం, రాష్ట్రం లాంటిదే దేశం కూడా. తప్పటి అడుగులు వేస్తే రాష్ట్రం 5 yearsలో చూసాము. కాబట్టి ఇవన్నీ చూడకూడదు. బాబు అంటే ఒక బ్రాండు, ప్రపంచానికి నెంబర్ 1 ఒక. అంటే సార్ మరి చెప్పండి, ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు ఈయన, ఇంతకుముందేమో విజన్ 2020 అన్నారు. అప్పుడు చాలా మంది అవహేళన చేశారు, కామెంట్ చేశారు. వాస్తవం అది బాబు విలువ తెలియని వాళ్ళు, తెలియదు, చాలా మంది తెలియదు ఉంటారు. కామెంట్ బురద చల్లే వాళ్ళు ఉన్నారు, నేను కాదనడం లేదు. కాకపోతే పార్టీషన్ వస్తే జరుగుతుంది. కానీ ఆయన 100 ఏళ్ళు ఆయుర్వేదికలతో ఉంటాడు, బ్రతకదాడు ఉంటాడు కూడా. ఆయన ఉండాలి, మన రాష్ట్రానికి అవసరం, చేస్తాడు ఆయన. చాలా మంది ఇది విశాఖలో ఒకసారి విజన్ 2047 సంబంధించి ఒక మీటింగ్ పెడితే ఆయన అప్పుడు దాకా ఉంటారా, ఈ విధంగా అవహేళన చేసిన సంబంధం కూడా ఉంది. చేస్తారండి, బురద చల్లే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఒక మంచి చేస్తామంటే దాని వెనకాల 100 మంది ఉంటారు బురద చల్లేదానికి, కాదనడం లేదు. ఇంతకుముందు విజన్ 2020 అన్నప్పుడు అవహేళన చేసిన వాళ్ళు ప్రెజెంట్ విజన్ 2020 చూసి మీకేమనిపిస్తుంది? ఫలితాలే హైదరాబాద్ ఉదాహరణ అండి ఈరోజు. దాని ఉదాహరణ ఎగ్జాంపుల్ హైదరాబాదు. కాబట్టి ఇప్పుడు అది కూడా చేస్తాం, మనం అందరం చేస్తాం. అదే స్వర్ణాంధ్రగా మారుస్తా అంటున్నారు విజన్ 2047 ద్వారా. చేస్తాడు అతను, 100% చేస్తారు. అందరూ బాబు గారిని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజనరీ అంటారు. ప్రపంచంలోని ఇటువంటి నాయకుడు దొరకడం, మనకు దొరకాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి కూడా. కులం అనేది పక్కన పెట్టాలి, మతం అనేది పక్కన పెట్టాలి. 24 hours కష్టపడుతున్నారు మన కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. నేనైతే 99లో న్యూయార్క్ రోడ్ల పైన పరిగెత్తిన సంఖ్యలో ఫైల్ పట్టుకుని ఆ మైక్రోసాఫ్ట్ తెచ్చేదానికి బిల్ గేట్స్ మాట్లాడాడు. మీకు తెలుసో తెలియదు, అప్పుడు నేను కర్ణాటకలో ఉన్నాను. ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రి, ఆయన ఇక్కడ మన సీఎం. కాంపిటీషన్ దానికి మైక్రోసాఫ్ట్కి 3 రాష్ట్రాలు పోటీ పడినాయి. ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేసాడు, వచ్చి క్యూ కట్టింది. దట్ ఈస్ అ బాబు. బాబు అంటే అట్లా ఉంటుంది. ఊరికే ఎవరు పడితే చెప్తున్నాను, ఎవరు పడితే మాట్లాడదు, అట్లా పడితే అట్లా రాజకీయం తెలియదు మాట్లాడేది కాదు. బాబు అంటే ఇట్లా అని అసలు రాజకీయముంది. ముసలివాడి మేధావి తెలివి ఏమైపోతుంది? ముసలివాడికి వయసుకి దానికి సంబంధం ఏమని చెప్పండి. అంటే చాలా మంది కూడా హైదరాబాద్ డెవలప్ అవడానికి చంద్రబాబు ఏం కాదు, చాలా మంది ముఖ్యమంత్రుల పాత్ర ఉంది, చంద్రబాబు ఒక్కడని చెప్పి మీడియా సృష్టించిందని చెప్పేది. ఆ బీజం వేసింది ఎవరు బీజం వేసింది? దాన్ని కంటిన్యూ చేశారు వచ్చిన ముఖ్యమంత్రులు. డిస్ట్రక్షన్ చేయలే, ఈలాగా ఎక్కడ డిస్ట్రక్షన్ చేయలే. కాబట్టి అది ఈరోజు ఒక వృక్షం మారగయింది. కాబట్టి దాని ఫలితాలు ఈరోజు తెలంగాణ అనుభవిస్తున్నారు. అదే అలాగే చేస్తారు ఇక్కడ మన ఆంధ్ర కూడా. ఎలా ఉండబోతుంది అమరావతి అంటే ఏం చెప్తారు? మనం చూడండి సార్, 4 yearsలో భారతదేశంలో నెంబర్ 1గా తయారు చేస్తారు చూడండి. లోకేష్ పాత్ర ఏంటి? ఐటీ మినిస్టర్గా ఉన్నారు. లోకేష్ కూడా ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. పులి కడుపున పులి పుడతాయని అన్నట్టుగా వాళ్ళకు సంస్కారవంతులు. వీళ్ళలాగా దోచుకుని వాళ్ళకి దాచుకోలేదు వాళ్ళ పాపం. రీసెంట్గా స్కూల్లో ఒక సన్నివేశం అందరిని ఆకట్టుకుంది. ఏదైతే అంటే అట్లాంటి మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత చంద్రబాబు గారు భోజనం చేసిన పళ్ళాన్ని ఏదైతే ఉందో ప్లేట్ ఈయన తీయడం ఒక ముఖ్యమంత్రి. అవునవును, వాళ్ళు అది నేను చెప్పాను కదా, ఒక సంస్కారం అది వాళ్ళకి. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందండి. ఎటువంటి సంజయ్ చూడు, గాడిని పెడుతున్నాడు. ఇంకొక 3-4 monthsలో జనవరికి అంతా పరుగులు పెడతారు చూడండి. జనవరికి దాటుతని పరుగులు పడతాయి. అంటే రీసెంట్గా నిన్న 2వ కలెక్టర్ల మీటింగ్ సదస్సులో సంబంధించి కూడా 11 గంటలు మొత్తం 22 గంటల మీటింగ్ జరగడం. అదే నేను చెప్తున్నానే, ఆయనకి నిద్ర అనేది లేదు, నిద్ర అనేది చూసేలేదు. మన రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం చూస్తాడు. కానీ ఆయన వీళ్ళగా ఎప్పుడు ఎక్కడ రాజీ పడ్డాడు సార్. నాకు తెలిసినంతవరకు నేను అదే చెప్తున్నాను, నాకు 56. ఇటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. అది వేరే రాష్ట్రం లేదు, వాళ్ళు పూల పెట్టి చూసుకుంటారు అటువంటి నాయకుడిని. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? రాష్ట్ర 19లో ఉనింటే ఈరోజు మన రాష్ట్రం ఎక్కడికే వెళ్ళిపోయేది. ఏంటి సార్ మనకి మన పిల్లలు కావచ్చు అంటే ఈ స్టేట్లో చదువుకుంటున్న వాళ్ళు పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలకు వెళ్తున్నారు. సార్ నేను అనేది అదే. ఒకసారి నా బిడ్డ బెంగళూరు పనిచేస్తున్నాడు,
మీ కొడుకు నువ్వేం చెప్పుకుంటావు, నా బిడ్డ చెన్నై అంటున్నావు, అతని కొడుకు ఏమంటున్నాడు హైదరాబాద్ అంటున్నాడు. ఈ ఆంధ్రాలో పనిచేసే కొడుకు ఎవరున్నారు, ఎవరు చెప్పుకుంటున్నారు చెప్పండి మీరే, ఎవరు చెప్తున్నారు? కాబట్టి చేస్తారు సార్, చేస్తారు 99% ఈరోజు నా కొడుకు అమెరికా వెళ్తున్నాడు, నేను గర్వం చెప్పుకోలేదా? ఈరోజు ఐటీ అంటేనే ఒక బాబు అంటేనే ఒక ఐటీ. కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్. బ్రహ్మాండం నాయకుడు, విజనరీ నాయకుడు. థ్యాంక్ యూ.